నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్. ఇవాళ టాపిక్ వచ్చేసి ముఖ్యంగా ద ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ యుఎస్ ఎడ్యుకేషన్. 2026 పరిస్థితుల్లో అమెరికాలో చదవడం ఇప్పటికీ విలువైన పెట్టుబడా కాదా, ఈ అంశం మీద కూడా మనం మాట్లాడుకుందాం క్వాలిటీ ఎడ్యుకేషన్ టాపిక్లో. సో మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు ఇవాళ అమెరికన్ యుఎస్ఏ నుంచి ప్రొఫెసర్ వెంకటి కుర్తి గారు. వెంకటి కుర్తి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, మీతో ఇవాళ టాపిక్ డిస్కస్ చేయబోయే ముందు స్క్రీన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు మనవి. సో మన టాపిక్ చూశారు కదా, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ యుఎస్ ఎడ్యుకేషన్, అంటే అమెరికాలో 2026 ప్రజెంట్ సిచ్యువేషన్లో చదవడం అనేది ఒక విలువైన పెట్టుబడా కాదా అని ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. వెంకటి కుర్తి గారు ఉన్నారు. మీకు ఎట్లాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా వెంకటి కుర్తి గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. వెంకటి గారు, సో నిజంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అమెరికాలో ఎడ్యుకేషన్ ఆర్ అక్కడ చదవడం అనేది విలువైన పెట్టుబడి కిందే చూడాలా లేదా, ఏమంటారు? ముందుగా మీ మాట ఏంటి? ఫస్ట్ పక్కన పెడతాం. మనం ఇచ్చినటువంటిది పెట్టుబడికి ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయ అనేది 100%. వెంకట్ గారు 1 సెకండ్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకో. ఇప్పుడు ఎలా ఉంది? బ్రేక్ వస్తుంది. రైట్, సో ఇంకొకసారి స్క్రీన్ చూస్తున్న ప్రేక్షకుల కోసం టాపిక్ వచ్చేసి ద ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ యుఎస్ ఎడ్యుకేషన్. 2026 పరిస్థితుల్లో అమెరికాలో చదవడం ఇప్పటికీ విలువైన పెట్టుబడా కాదా అనే దాని మీద మాట్లాడుతాం. పెట్టుబడి అనే అంశాన్ని పక్కన పెడతాయంటూ కూడా చెప్పబోతున్నారు వెంకట్ గారు ప్లీజ్ కంటిన్యూ. లేదండి, ఆడియో రావట్లేదు. ఆడియో రావట్లేదు. రైట్, ఓకే, చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనే పదానికి నేను డెఫినేషన్ సమ్ ప్రాబ్లం విత్. లేదండి, ఇప్పుడు క్లియర్ ఉంది, చెప్పండి. ఓకే, సో రైట్, ఒక్కసారి అది కనెక్షన్ కట్ అయినట్టుంది. ఒక్కసారి జాయిన్ అయిపోయే ముందు కూడా, సో ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉన్నాం అమెరికాలో ఇప్పటికే చాలామందికి సంబంధించి వీసాస్ ప్రాబ్లం ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం అలానే చాలామంది ఆశలు పెట్టుకుంటూ ఉంటారు విదేశాలు వెళ్ళి చదవాలి అని. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో చదవాలని చాలామంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. సో అది ఇప్పుడు కరెక్ట్ డెసిషనా కాదా, సో అది ఒక రియల్ ఇన్వెస్ట్మెంటా కాదా అనే దాని మీద మాట్లాడుతున్నాం. రైట్, వెంకట్ గారు ప్లీజ్ చెప్పండి. ఓకే, మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే అమెరికాలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చదవటం అనేది అందరికీ కరెక్ట్ కాదండి. బట్ కొంతమందికి అంటే ఏంటంటే సరైన యూనివర్సిటీ, సరైన కోర్సు, సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్తో అయితే వాళ్ళకి మాత్రం 100% దట్ ఈస్ బెటర్. అండ్ రెండవది ఏంటంటే అమెరికాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్స్, మరియు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండిపెండెంట్ థింకింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక స్టూడెంట్ ఎక్కువ అప్పు తీసుకొని, లోన్ తీసుకొని ఉద్యోగాలు తక్కువ ఉన్నటువంటి ఏరియాలో అమెరికా వచ్చారనుకోండి, అది ఖచ్చితంగా రైట్ డెసిషన్ మాత్రం కాదు. రైట్, బట్ నా సలహా ఏంటంటే యుఎస్ అనేటువంటిది డెస్టినేషన్ కాదు, అమెరికా వెళ్తాం అనేది డెస్టినేషన్ కాదు, కెరీర్ అనేది మన డెస్టినేషన్ అవ్వాలి. రైట్ అండి, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ మనకు ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సత్యనారాయణ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుండే. సత్యనారాయణ గారు నమస్కారం, మీ డౌట్ ఏంటి అడగండి. వెంకట్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో, చెప్పండి, వింటున్నారు. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ లో అమెరికా వెళ్ళే భారతీయ విద్యార్థులకి, ప్రత్యేకంగా మధ్యతరగతి విద్యార్థులకి మీరేం సలహా ఇస్తారు? మధ్యతరగతి విద్యార్థులు అమెరికా వెళ్ళటం అనేది తప్పు కాదండి, 100%. మీ పిల్లవాడు అటు అమెరికా వెళ్ళాలనుకుంటే 40-50 లక్షల రూపాయలు అప్పు తీసుకొని మాత్రం
వెళ్ళటం అడ్వైజబుల్ కాదు. ఫస్ట్ సపోజ్ ఒక మంచి కంపెనీలో ఒక 2-3 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత అప్పుడు అమెరికా వచ్చారు అనుకోండి, ఆ ఎక్స్పోజర్ అంటే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఖచ్చితంగా అతనికి ఉపయోగపడతాయి. ఇప్పుడు జనాలు చాలా మంది అనుకున్న ప్రకారం ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ మారాయి అని అనుకుంటున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఏ రూలు మారలేదు. కాకపోతే ఉన్నటువంటి రూల్స్ ని కొంచెం టైటన్ చేశారు అన్నమాట, అంతే. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. అంటే చాలామంది కూడా విద్యార్థులు ముఖ్యంగా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక సరైన ప్లానింగ్ లేకుండా, మీరు ఇందాక కూడా చెప్పారు సరైన యూనివర్సిటీ, సరైన కోర్స్, సరైన ప్లాన్ ఉండాలని. ఏ ప్లాన్ లేకుండా అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళంతా చూసుకుంటారు, ఇట్లాంటివి లేదా ఒక కన్సల్టెన్సీ త్రూ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో మీరు ఏం చెప్తారు ప్లానింగ్ విషయంలో? అమెరికా వెళ్ళటం అనేది సక్సెస్ కాదండి. అమెరికాలో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుందండి. రైట్. ఇక ఆ ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఏం చెప్తారు ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు? ప్రోస్ అండ్ కాన్స్, అమెరికా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ వింటారు. అమెరికా నుంచి నేను వచ్చిన వెంకట్ సక్సెస్ఫుల్ అంటారు, కానీ ఈ సక్సెస్ అవటానికి వెనకాల చాలా పెయిన్స్ ఉన్నాయి, అవి ఎవరో మాట్లాడరు. మనం ఏంటంటే ఫేస్బుక్ లోనో, వాట్సాప్ లోనో, ట్విట్టర్ లోనో చూసేసుకుని సక్సెస్ ని మాత్రం చూడకండి, సక్సెస్ స్టోరీస్ ని చూడకండి. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. చాలా కష్టాలు కూడా ఉంటాయి, దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి, అది ఒకటి. సో రెండోది ఏమిటంటే ప్రాబ్లము, అమెరికా ఒకప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోయారు, కష్టపడ్డారు ఉంది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేస్తున్నారండి. అంటే జాబ్స్ ఏమో తక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు 2008 40-50 వేల మంది వచ్చేవాళ్ళు అమెరికాకి. ఈ రోజు ఇండియా నుంచి 4 లక్షల మంది, 3 లక్షల పైన వస్తున్నారు. జాబ్స్ ఏమో తగ్గిపోతున్నాయి, వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దానివల్ల ఏమైంది అంటే ప్రాబ్లమ్స్ అవుతాయి. నేను అందుకనే చెప్తోంది, మంచి యూనివర్సిటీ, మంచి కోర్సు ఇవన్నీ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. ఓకే వెంకట్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఒకప్పుడు 2008 అరౌండ్ ఆ టైంలో 40-50 వేల మంది వచ్చేవారు, ఇప్పుడు పెరిగిపోయింది లక్షల్లో అనేది. అమెరికా ఒకటే డెస్టినేషనా? మీరు యూనివర్సిటీ అన్నారు కాబట్టి యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇందాక ఒక పేరెంట్ అడిగినట్టు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వెళ్ళాలి, విద్యార్థి మెరిట్ స్టూడెంట్ అనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ముఖ్యంగా ఆ విషయంలో మీరు ఏం సజెషన్ ఇస్తారు పేరెంట్స్ ఆర్ విద్యార్థులకి? ఒక మనిషి తన స్థాయి మారాలి అంటే మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా మారదండి. కనీసం ఒక ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం వస్తుంది. సో కాబట్టి మంచి నేను ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదండి, అమెరికా రావద్దు అని నేను చెప్పట్లేదు, ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ప్లానింగ్తో రండి అని చెప్పు, ప్లానింగ్. అలానే మిడిల్ క్లాస్ పర్సన్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ అడ్వాంటేజ్. రైట్ సార్, రైట్. ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం. విశ్వనాథ్ గారు కాల్ చేశారు. విశ్వనాథ్ గారు నమస్కారం, మీ డౌట్ ఏంటి అడగండి వెంకటి కుర్తి గారిని. హలో విశ్వనాథ్ గారు వినిపిస్తుంది, చెప్పండి, వెంకట్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి, గో హెడ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, వింటున్నా. యాక్చువల్ గా ఇప్పుడు ఈ టైంలో అక్కడ రేసిజం అది బాగా ఉందని అంటున్నారు. తర్వాత చాలా డిఫికల్టీస్ పడి మన ఇక్కడ ఇండియన్ విద్యార్థులు అనవసరంగా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటో ఒకసారి చెప్తారండి. ఇక్కడ రేసిజము పక్కన పెట్టేస్తే హైదరాబాద్ లో బలానా వాళ్ళు చేయకూడదు అని ఒక యాజిటేషన్ చేస్తారు, బాంబేలో బలానా వాళ్ళు పని చేయకూడదని ఒక యాజిటేషన్ చేస్తారు. ఒకే దేశంలోనే ఇలాంటి నడుస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రూల్స్ కి విరుద్ధంగా పనిచేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఫస్ట్
అమెరికా అనేటువంటిది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అక్కడ ప్రతి ఒక్కళ్ళు రూల్స్ పాటించాలి. అమెరికా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు రూల్స్ పాటించినంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, 100%. రైట్ అండి, చాలా చక్కగా చెప్పారు. అలానే అమెరికా వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులకి చెప్పనటువంటి నిజాలు విషయంలో మీరేం చెప్తారు? వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజాలు ఏం చెప్తారు? చెప్పాను కదండి, అందరూ ఏంటంటే అమెరికా వాళ్ళు ఈ సక్సెస్ స్టోరీస్ వింటారు. అవును, అంటే ఐ మీన్ ఫస్ట్ అమెరికాలో మీ చేతిలో ఎవరు ఉద్యోగం ఇలా చేతిలో పెట్టరు, మీరు తీసుకోవాలి, మీరు ఇంటర్వ్యూలు ప్రిపేర్ చేసుకోవాలి, మీరే చేసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే అమెరికాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీ కోసం మనం పరిగెట్టాలి. ఏ ఆపర్చునిటీ మన దగ్గరికి రాదు, అది ఫస్ట్. రెండోది ఏమిటంటే డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్, టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ చాలా అవసరం. అమెరికాలో ఎవరు కూడా మీ సర్టిఫికేట్ చూడరు, మీ దగ్గర స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. కాబట్టి దయచేసి ఏంటంటే సోషల్ మీడియాలో చూపించినంత ఈజీగా మాత్రం అమెరికాలో ఉండదు. కాన్స్ ఏంటంటే లోన్లీనెస్, అకాడమిక్ ప్రెషర్, కల్చరల్ అడ్జస్ట్మెంట్, ఫైనాన్షియల్ స్ట్రెస్, టైం మేనేజ్మెంట్. ఈ 5 ఎందుకంటే ఎంఎస్ అయిపోయేసరికి వాళ్ళకి ఈఎంఐలు కట్టే పరిస్థితి వస్తుంది. ఫైనాన్షియల్ స్ట్రెస్, అమెరికన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, ఇండియన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, కల్చరల్ అడ్జస్ట్మెంట్. అక్కడ మనం ఇండియాలో సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్ రాస్తాము, పరీక్ష పాస్ అయిపోతాం. ఇక్కడ అట్లా కాదు, అసైన్మెంట్స్ అన్ని రాస్తూ ఉండాలి. ఇక్కడ అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే పేరెంట్స్ ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండరు, లోన్లీనెస్. ఇవన్నీ కూడా మనం ముందు ప్రిపేర్ అయ్యి రావాలన్నమాట. అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. రైట్. అలానే చాలామంది కూడా ఈ యూనివర్సిటీ సెలక్షన్ విషయంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో పేరున్న యూనివర్సిటీ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే ఏదైనా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలామందికి ఇది బెస్ట్ లేదా ఇది కరెక్ట్ కాదు అనేది విషయం తెలియదు. అలాంటి విద్యార్థులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బెస్ట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనే దానికి మీ సమాధానం ఏంటి సార్? బెస్ట్ యూనివర్సిటీ కన్నా కూడా అండి బెస్ట్ కోర్సు సెలెక్ట్, బెస్ట్ కోర్సు, బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఒకటి. ఆ కోర్సు తీసుకున్నప్పటి నుంచి ఏంటంటే దాని మీద వర్క్ చేయడం బిగిన్ చేయాలి. ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు చూడండి, ఐఐటిలో చదివినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు ఇప్పుడు. అవును. బట్ కొన్ని కాలేజీల్లో టాపర్స్, అద్భుతమైన ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో కాబట్టి కాలేజీ క్వశ్చన్ కాదు, అక్కడ ఫ్యాకల్టీ ప్లస్ ఆ కోర్సు యొక్క డిమాండ్, వీటన్నిటికైనా ముఖ్యమైనదండి ఆ స్టూడెంట్కి ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. నేను డెవలప్ అవ్వాలి అనేటువంటి ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్. అలా నేను కాదనట్లేదు, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, కాదనట్లేదు నేను. కానీ ప్రతి స్టూడెంట్ 500,000 ఖర్చు పెట్టి అక్కడ చదవలేడు. కాబట్టి మన దగ్గరకు వచ్చేటువంటి సిచ్యువేషన్లో యాటిట్యూడ్ మార్చడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. అంటే చాలామంది కూడా అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు పెట్టుకుని వెళ్తూ ఉంటారు సార్, దానిలో ఇట్స్ ఓకే. బట్ చాలామందికి వెళ్ళాలి, నేను కూడా ఇందాక మీరు అన్నట్టు జీవితం మారాలి అనుకుంటుంటారు, మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి. బట్ అలానే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కూడా బాగా చదివే వాళ్ళకి స్కాలర్షిప్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో మీరు ఏం చెప్తారు? పేరెంట్స్కి కూడా పంపించాలని ఉంటుంది, బట్ చాలా మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు ఒక చిన్న నేను చెప్తానండి. డిగ్రీ ఏం చేస్తుందంటే జస్ట్ తలుపు దాకా తీసుకెళ్తుంది, గేట్ వరకు తీసుకెళ్తుంది డిగ్రీ. మీ స్కిల్సే ఆ గేట్ ఓపెన్ చేయాలి. రైట్. కాబట్టి ఇక్కడ స్కిల్స్. నెక్స్ట్ మీరు అడుగుతున్నారు కదా యూనివర్సిటీలో తప్పులు చేశానండి. ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే యూనివర్సిటీ సెలక్షన్ని కెరీర్ డెసిషన్గా కాకుండా అడ్మిషన్గా చూస్తారు. అది అడ్మిషన్ వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏమి లేదు అక్కడ. రెండవది ఇంకో తప్పు ఏంటంటే నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, లేకపోతే ఆ ఏజెంట్ యూనివర్సిటీ
బాగుంటుంది అని చెప్తారు, లైక్ ఇక్కడ అడ్మిషన్ వచ్చింది అంటారు, ర్యాంకింగ్ బాగుంది అంటారు. ఇలాంటి కారణాలతో వెళ్ళొద్దండి, అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ అని చెప్తారు. ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ హైదరాబాదు, గుంటూరులో ఉన్న కాలేజీలతో కూడా కంపేర్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కాలేజెస్ సో కాబట్టి ఏజెంట్ల మాట నమ్మాల్సిన అవసరం లేదు. కంపారిజన్ కాదు, నీ కోర్సు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చూడాల్సింది అక్రిడిటేషన్, కరికులం ఆఫ్ ద ప్రోగ్రామ్ చూడాలి, మొత్తం కాస్ట్ ఎంత అవుతుందో చూడాలి, లొకేషన్, ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి, ఫ్యాకల్టీస్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని నేను చెప్పానో ఇంకొకళ్ళు చెప్పారనో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం అనేది 100% కరెక్ట్ కాదు. రైట్. అలానే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వద్దాం సార్, పెట్టుబడి విషయానికి వచ్చి. సో అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ అనేది చదువు విషయంలో తెలివైన పెట్టుబడా లేదంటే రిస్క్తో కూడుకునేదా? అది స్టూడెంట్ని బట్టి ఉంటుంది. స్టూడెంట్ హార్డ్ వర్కరు. నేను వాళ్ళని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతానండి. స్టూడెంట్స్ పేరెంట్స్ ఇద్దరు కూర్చున్నప్పుడు నేను అమెరికా వెళ్ళాలని స్టూడెంట్ అంటే నేను ఒకటే అంటాను, నీకు మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మీ బ్యాంకర్ కానీ 40 లక్షలు అప్పిస్తారు. నువ్వు ఈ డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావో చెప్పు. సింపుల్ క్వశ్చన్. వాళ్ళ పేరెంట్స్ హార్డ్ ఎర్నింగ్ మనీ కదా, ఎలా తిరిగిస్తావో చెప్పు అన్నప్పుడు ఏంటి, అమెరికాలో 40 లక్షలు తిరిగి ఇవ్వాలి అంటే మంచి ఉద్యోగం చేయాలి. ఇంకా వచ్చినప్పటి నుంచి నేను ఏదో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తాను వచ్చేస్తానంటే కుదరదు. ఆ మైండ్ సెట్ వాళ్ళకి రావాలి. నేను ఏఐలో పనిచేస్తాను, డేటా అనాలిసిస్ లో పనిచేస్తాను, డేటా సైంటిస్ట్ గా పనిచేస్తాను, అప్పుడు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో తిరిగి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి అలాంటి మైండ్ సెట్ వాళ్ళకి వచ్చిందనుకోండి 100% బెటర్. అలా ఆలోచించండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్తో నిర్ణయం తీసుకోండి, అంతేగాని వాడెవరో వెళ్ళాడు నేను కూడా వెళ్ళాలి అనే ఎమోషన్తో వద్దు. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది ఏంటంటే వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళిపోయాడు, మన పిల్లవాడు అమెరికా వెళ్ళాల్సిందే, అలాంటి ఎమోషన్తో చూస్తున్నారు. అలా వద్దు. మన పిల్లవాడు ఏంటి, మన పిల్లవాడి స్కిల్స్ ఏమిటి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ చూసి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి 100%. రైట్ సార్. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్కారం. శ్రీధర్ గారు నమస్కారం అండి. రైట్, వెంకట్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, మ్యూట్లో పెట్టి టీవీ, డైరెక్ట్గా మీరు క్వశ్చన్ మీ డౌట్ అడగండి వెంకట్ గారిని, మీకు సమాధానం చెప్తారు ప్లీజ్. రైట్ రైట్, అడగండి అడగండి. శ్రీధర్ గారు మీరు అడగండి, క్వశ్చన్ అడగండి, మీకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ అడగండి. ఒకసారి రిపీట్ చేయండి, సరిగా అర్థం కాలేదు, ఒక్కసారి. రైట్, నాకు అర్థం కాలేదండి, మీకు అర్థమైందండి? లేదు, కాల్ కట్ అయింది సార్. ఏది ఏమైనా కూడా అమెరికాలో డిగ్రీకి ఉన్న బ్రాండ్ వాల్యూ అక్కడ చదివితే ఉన్నది, జాబ్ విషయంలో ఎలా ఉంటుంది అన్న దానికి మీరేం చెప్తారు సార్? చాలా మంది అనుకుంటారు కదా, అమెరికాలో మనం మాస్టర్స్ చేసేస్తే జాబ్ గ్యారంటీగా వచ్చేస్తుంది అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే డిగ్రీ అనేటువంటిది జాబ్కి గ్యారంటీ ఇవ్వదు. ఇప్పుడు మీరు ఇండియాలో కూడానండి, డిగ్రీ అయిపోయిన తర్వాత గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి కూడా ఒక ఉద్యోగం రావాలి అంటే యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, సివిల్ సర్వీసెస్ ఇంకోటి కండక్ట్ చేస్తుంది, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది, ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ పెట్టుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు హైర్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, డిగ్రీ అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్, ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంతేగాని ఉద్యోగం అనేటువంటిది 100%
ప్రపంచంలో ఎక్కడా ఉండదు. చాలా మంది ఆ మిత్ కాన్సెప్ట్ తో ఆలోచిస్తారు. అమెరికాలో ఎంఏ చేయగానే వచ్చేస్తాయి మనకి జాబులు అనేటువంటి భావన కష్టం. కాకపోతే అమెరికాలో ఇంటర్వ్యూలు చేస్తారు, వాళ్ళు హైర్ చేస్తారు. రైట్ సార్. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు విశాఖ నుండి కాల్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? నమస్కారం. సార్ నమస్తే అండి. రైట్, చెప్పండి. నమస్తే. అప్పటిగా చెప్పింది 100% రైట్ సార్. ఆ ప్రాబ్లమ్స్ మా అబ్బాయి కూడా 22లో యూఎస్ వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్. అది వెళ్ళే కుర్రలు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం మంచిది. ఫైనాన్షియల్ గా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుందని చెప్తున్నాను సార్. రైట్, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా వెంకట్ గారిని మీరు? లేదు సార్, సార్ చెప్తుంది చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. చాలా ఇది ప్రాక్టికల్ గా ఉన్నదని చెప్తున్నారు సార్. ఇంకా అడగాల్సింది లేదు సార్. రైట్, ఇది ఆయన చెప్తే నేను చెప్పాను సార్. చాలా బాగా చెప్తున్నారు సార్ సార్ స్పష్టీకరించి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. రైట్ వేణుగోపాల్ గారు, మరో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. దినకర్ ప్రసాద్ గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. దినకర్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, వెంకట్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటండి? హలో సార్. చెప్పండి సార్. మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు సార్, ఏ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు అతన్ని ఎంఎస్ చేయాలంటే ఏ యూనివర్సిటీ అయితే బెటర్ గా ఉంటుంది సార్ అమెరికాలో? అమెరికాలో ఏ యూనివర్సిటీ బెటర్ అనే కన్నా ఫస్ట్ అతని టోఫెల్ స్కోర్ ఎంత, జిఆర్ఈ స్కోర్ ఎంత, ఇవి రెండు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత తనకు ఉన్నటువంటి అవకాశాలు చూడండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఏ యూనివర్సిటీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో యుఎస్ గవర్నమెంట్ ఒక సైట్ ఇచ్చింది. లేకపోతే మీరు చాణక్య ఈడియో హబ్ వెబ్సైట్కి వెళ్ళి యుఎస్ఏకి వెళ్ళి క్లిక్ చేస్తే ఆ సైట్కి వెళ్తుంది. అది అమెరికన్ గవర్నమెంట్ సైట్, నాది కాదు. వెళ్తుంది, అక్కడ ఈ కాలేజీ పేరు టైప్ చేయండి. టైప్ చేస్తే ఆ కాలేజీకి అక్రిడేషన్ ఎంత, అసలు ఆ కాలేజీ ఎలా ఉంటుంది, ఏమిటి అనేది మొత్తం అమెరికన్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది కరెక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోండి. రైట్ అండి. వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు, రమణ గారు అవనగడ్డ నుంచి కాల్ చేస్తున్నారు. రమణ గారు నమస్కారం. నమస్తే, వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సందేహం ఏంటి? సార్, అమెరికాలో మెడిసిన్ ఎలా ఉంటుంది? మెడిసిన్ ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఎలా ప్రాసెస్ బిగిన్ చేయాలి, ఎప్పుడు బిగిన్ చేయాలి, వివరాలు తెలుసుకోవాలి సార్. ఇది మెడిసిన్ అండి? అవును సార్, అవును సార్. అమెరికాలో మెడిసిన్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ అండి, టూ ఎక్స్పెన్సివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తనకి ఏంటంటే బయాలజీ స్ట్రీమ్ చేసుకోవాలి, లైక్ లాట్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి అన్నమాట యాక్చువల్గా. ఇవన్నీ అయిపోయిన తర్వాత యుఎస్ఎంఎల్ఈ ఒక ఎగ్జామ్ రాయాలి. అదొక 8.5 hours ఎగ్జామినేషన్. చాలా పెద్ద ప్రాసెస్ అండి. లైక్ తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దోస్ థింగ్స్. రైట్ సార్, కోర్స్ అనేది ఎంత ముఖ్యమో చెప్పారు. అలానే యూనివర్సిటీ సెలక్షన్ విషయంలో కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, అలానే ఎవరైతే అల్యూమ్నే ఉంటారో ఆ నెట్వర్క్, ఆ ఇంటర్న్షిప్ అనేది ఎంతవరకు ముఖ్యం లేదా కీలకం అనే విషయంలో ఏం చెప్తారు? 100% నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్నారు, ఇంకొకళ్ళు ఎవరన్నా మీ ఇంతకు ముందు పనిచేసిన ఛానల్లో వాళ్ళు ఉద్యోగం వెతుక్కుంటే మీరు తీసుకుంటారు. ఎందుకు మీకు తెలుసు కదా మీరు పనిచేస్తారనేది. అదేవిధంగా అమెరికాలో కూడా నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అది బిల్డ్ చేసుకోవాలి. ప్రతి నిమిషము మన స్కిల్స్ ని మనం ప్రూవ్ చేసుకోవాలండి అమెరికాలో, లేకపోతే మాత్రం కాదు. రైట్, ఈ ఒక్క క్వశ్చన్తో క్లోజ్ చేద్దాం సార్. నెక్స్ట్ ప్లాన్ బి అనేది ఎలా ఉండాలి? ఒకవేళ అక్కడికి వెళ్ళడం ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వెళ్ళినా నెక్స్ట్ అది కుదరని పక్షంలో ప్లాన్ బి ఏంటి? అంటే ప్లాన్ బి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందా? వెళ్ళాలి అని ఛాలెంజ్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ తో అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత ఎస్ ఆప్షన్స్ ఏమీ లేవండి ఇంకా. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్ వీసాగా ఉన్నారు వాళ్ళు. అదే వాళ్ళ చేతిలో గ్రీన్ కార్డు ఉందనుకోండి, ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం, ఇంకోటి కాదు ఇంకో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్, స్టూడెంట్ గా చదువుకునేటువంటి వాళ్ళకి టూ మెనీ ఆప్షన్స్ ఏమీ లేవు. మంచిగా డిగ్రీ చేసుకోవడం, మంచి టెక్నాలజీ వర్క్ చేయటం, జాబ్ తెచ్చుకోవడం, H1. ఆ గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత లైక్ ఇట్స్ వైడన్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళకంత ఆప్షన్స్ ఏమీ లేవండి ఫస్ట్.
రైట్. ఒకటండి, నేను చెప్తున్నా కదా, నేను 30 years నుంచి అమెరికాలో ఉన్నాను. రావడానికి తొందరపడద్దు, సిద్ధపడండి, ప్రిపేర్ అయ్యండి. యూనివర్సిటీ కాదు, భవిష్యత్ చూసుకోండి. అంతేకాని యూనివర్సిటీ ఏదైనా కావచ్చు, భవిష్యత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిగ్రీ కోసం రావద్దు, నాలెడ్జ్ కోసం రండి, జ్ఞానం కోసం రండి. నాలెడ్జ్ ఐ మీన్. తర్వాత లైక్ అమెరికాలో ఉద్యోగాలు సృష్టిద్దాం, దట్ షుడ్ బి బెటర్. ఫైనల్లీ నేను ఒకటే చెప్తున్నాను, డ్రీమ్ బిగ్, డ్రీమ్ వైజ్లీ. అంటే కాలం గారు చెబుతారు, ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ డ్రీమ్స్ ట్రూ ఫస్ట్ మీరు నిద్రలేవాలి అని చెప్తారు. అలానే డిసైడ్ వైజ్లీ, ప్రిపేర్ స్ట్రాంగ్లీ, ఫైనల్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సక్సెస్. రైట్ సార్, రైట్. వెంకట్ గారు చాలా చక్కగా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో చూశారు కదా, పేరెంట్స్ ఆర్ విద్యార్థులు ఎవరైనా సరైన యూనివర్సిటీ, సరైన కోర్స్, సరైన ప్లానింగ్ ఉంటే ఎక్కడైనా ఎలా అయినా దూసుకుపోవచ్చు. సో ముందు సిద్ధపడండి. ఏదో అవకాశం ఉంది అని వెంటనే రాకుండా సిద్ధంగా ఉండి ఏది సాధించాలనుకుంటున్నారో ఆ ప్లాన్తో ఖచ్చితంగా రండి, అప్పుడు సక్సెస్ మీదే అవుతుందంటున్నారు వెంకట్ ఇకుర్తి గారు. సో ఇది ఇవాల్టి ప్రైమ్9 ఎడ్యుకేషన్ స్పెషల్. నెక్స్ట్ వీక్ మళ్ళీ